నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మించబడిన ఆనకట్ట వల్ల ఏర్పడ్డ జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో 2వ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణానదిపై నిర్మించబడ్డ ఆనకట్టలో నాగార్జున సాగర్ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. నాగార్జున సాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలము నాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయ నిర్మాణం సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమైన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జున కొండ ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించబడుతుంది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఆనకట్ట, ఒకసారి ఆ వివరాలేంటో చూద్దాం. నాగార్జున సాగర్ ఆనకట్ట. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ ఆనకట్ట స్థానం, ప్రదేశం చూస్తే నల్గొండ జిల్లా, తెలంగాణ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నిర్మాణ ప్రారంభం చూస్తే డిసెంబర్ 10, 1955. ప్రారంభించిన తేదీ 1960. నిర్మాణ వ్యయం 1,300 కోట్ల రూపాయలు. ఆనకట్ట, శ్రావణ మార్గాలు. నిర్మించిన జలవనరు కృష్ణానది. ఎత్తు 124 మీటర్లు, పొడవు 1,550 మీటర్లు. ఇక జలాశయం చూస్తే సృష్టించేది నాగార్జున సాగర్ రిజర్వాయర్. మొత్తం సామర్థ్యం, అలాగే క్రియాశీల సామర్థ్యం, పరివాహక ప్రాంతం, ఉపరితల వైశాల్యం, ఆ వివరాలు మీరు కూడా చూసేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.